ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను, ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. వాపులు వచ్చాయి ఫస్ట్, అవి ఎందుకు వచ్చాయని మామూలుగా టెస్ట్ చేపిస్తే లివర్కి క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. హాస్పిటల్కి వెళ్తే కీమోస్ అవి పునర్జన్ హాస్పిటల్ కొంచెం బలంగా నమ్మి. మాది నల్గొండ జిల్లా ఇటుపాముల. మా నాన్నగారి పేరు యాదయ్య, వయసు 60 సంవత్సరాలు, బిజినెస్ చేశారు, ఫెర్టిలైజర్ షాప్. వాపులు వచ్చాయి ఫస్ట్, అవి ఎందుకు వచ్చాయని మామూలుగా టెస్ట్ చేపిస్తే దాంట్లో జాండీస్ అని వచ్చాయి. అవి తగ్గకపోవడంతో టెస్టులు చేయించాము. దాని ద్వారా లివర్కి క్యాన్సర్ వచ్చిందని తెలిసి. హెపటైటిస్ బి ఉండింది మేడం, దానివల్ల వచ్చిందని చెప్పి. అంటే ఫుడ్ బాగా వామిటింగ్స్ అవి కొంచెం ఫిజికల్గా కొంచెం మెంటల్గా కొద్దిగా చికాకు లాగా ఉండేది. హాస్పిటల్కి వెళ్తే కీమోస్ అవి చేయాలని చెప్పారు. సో మాకు ఇది సోషల్ మీడియా ద్వారా తెలిసి దీని గురించి ఎంక్వైరీ చేశాము. పునర్జన్ హాస్పిటల్ గురించి కీమోస్ తీసుకున్నా మళ్ళీ వస్తుంది, అది కొంచెం నొప్పి తోడుకున్నది అని చెప్పారు. సో ఇది కొంచెం మంచిగా అనిపించి ఇక్కడికి వచ్చాం. చాలా మంది 4th స్టేజ్లో ఉన్న వాళ్ళవి కూడా చూసి కొంచెం బలంగా నమ్మి ఇక్కడికి వచ్చాం. ఇది 3rd టైం. వాడక ముందు ఆకలి లేకుండే, నిద్ర సరిగా పోకపోతుండే. ఇవి వాడిన తర్వాత ఫుడ్ మంచిగా తీసుకుంటున్నాడు, స్లీపింగ్ బాగుంది. ఆయనకి వాడుతున్న కాంచి కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంత ఫుడ్ లేకపోతే అసలు తినలేకపోతున్నాను, అసలు ఏమైందని కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఫుడ్ తిన్నాయంటే బాడీ మంచిగా పనిచేస్తూ నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా. ఆ ధైర్యంతో అంటే కొంచెం ధైర్యం వచ్చింది మేడం. వీడియోస్ అవి చూస్తుంటాడు, ఇక్కడ వచ్చి తగ్గి రావాలి, సో నాకు కూడా తగ్గిపోతుంది అని కొంచెం ధైర్యం అడుగుతాను. అంటే వెళ్ళారు కదా హాస్పిటల్కి, ఆయుర్వేదం వాడుతున్నారు కదా, ఎట్లా ఉంది ఏంటి, వాడండి మంచిగా ఉందని చెప్పి మా ఫ్యామిలీలో వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేసాం. 6 months వాడిన తర్వాత ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది.